Good evening, everybody. This is Ablash K. We Ablash, Assistant Professor in Civil Engineering Department from Chevrolet Engineering College. I deal the subject of hydraulics and hydraulic machines. Today, I will going to explain the topic number is topic 39. Today, I will going to start Unit 5. This is the first class of the Unit 5. Unit 5 name is Hydraulic Turbines 1. In the Unit 5, I will explain under the topics of the first first topic of the Unit 5. First part of the Unit 5. Hydraulics and turbines 1 is the first part of the Unit 5. Under the first part of the Unit 5, today's class, today's I will explain the first class of this first topic of the Unit 5. Introduction, turbines, general layout of hydropower plant, definition of heads and efficiency of turbine, classification of hydro turbines. This is the first class. Colton wheel turbine is I will explain tomorrow class. In tomorrow class. Next one. Class topics. Today's topics: introduction, turbines, general layout of hydropower plant, definition of heads and efficiency of turbine, classification of turbine. So now we'll see the first topic. First topic: hydro introduction turbines. Introduction of turbines. With hydraulic machines, we are discussing about the hydraulic machines. So here we write in this para, hydraulic machines are defined as those machines which converted either hydraulic energy. Hydraulic energy means defined in the bracket energy possessed by water into mechanical energy. Mechanical energy means mentioned in this bracket which is further converted into electrical energy, which is further converted into electrical energy. ORR, mechanical energy into hydraulic energy. The hydraulic machines which convert the hydraulic energy into mechanical energy are called turbines. Hydraulic machines అంటే those machines ఆ machines ఏవైతే ఉన్నాయో which convert hydraulic energy into mechanical energy. హైడ్రాలిక్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ హైడ్రాలిక్ ఎనర్జీ అంటే ఏంటి అనేది డెఫినేషన్ బ్రాకెట్లో ఇచ్చాడు. ఎనర్జీ ప్రొసెస్డ్ బై వాటర్. బై వాటర్ ద్వారా ఎనర్జీ ఏదైతే ఎనర్జీ డెవలప్ అవుతుందో దాన్ని హైడ్రాలిక్ ఎనర్జీ అంటారు. మెకానికల్ ఎనర్జీ మీన్స్ అలా హైడ్రాలిక్ ఎనర్జీ వాటర్ ద్వారా డెవలప్ అయిన హైడ్రాలిక్ ఎనర్జీనే ఫర్దర్గా ఎలక్ట్రిక్ ఎనర్జీ కన్వర్ట్ అవటాన్ని మెకానికల్ ఎనర్జీ అంటారు. అదేవిధంగా హైడ్రాలిక్ మెషిన్ చేసే పని ఏంటంటే మెకానికల్ ఎనర్జీని హైడ్రాలిక్ ఎనర్జీగా మారుస్తుంది. అదేవిధంగా మెకానికల్ ఎనర్జీని హైడ్రాలిక్ ఎనర్జీగా కూడా కన్వర్ట్ చేస్తుంది. వైస్ వర్సా బోత్ 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 టైప్స్ ఆఫ్ వర్క్స్ అనేది చేస్తుంది. హైడ్రాలిక్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా చేంజ్ చేస్తుంది. అదేవిధంగా మెకానికల్ ఎనర్జీని హైడ్రాలిక్ ఎనర్జీగా కూడా చేంజ్ చేస్తుంది. సో హైడ్రాలిక్ మెషిన్స్ అనేవి టూ వర్క్స్ అనేది డీల్ చేస్తాయి అనమాట. రెండు పనులు అనేది చేస్తుంది. సో ఇక్కడ హైడ్రాలిక్ మెషిన్స్ which convert the hydraulic energy into mechanical energy are called turbines. ఏ హైడ్రాలిక్ మెషిన్స్ అయితే హైడ్రాలిక్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీకి కన్వర్ట్ చేస్తాయో వాటిని మనం టర్బైన్స్ అంటారు. అదేవిధంగా హైడ్రాలిక్ మెషిన్స్ which converts the mechanical energy into hydraulic energy are called pumps. అదేవిధంగా ఏ హైడ్రాలిక్ మెషిన్స్ అయితే మెకానికల్ ఎనర్జీని హైడ్రాలిక్ ఎనర్జీగా మారుస్తాయో ఆ మెషిన్స్ని పంప్స్ అంటారు. సో ఇక్కడ టర్బైన్స్ని పంప్స్కి మధ్య డిఫరెన్స్ మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి. హైడ్రాలిక్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసే వాటిని అలాంటి హైడ్రాలిక్ మెషిన్స్ని టర్బైన్స్ అంటారు.
అదేవిధంగా మెకానికల్ ఎనర్జీని హైడ్రాలిక్ ఎనర్జీ కన్వర్ట్ చేసే హైడ్రాలిక్ మిషన్స్ని పంప్స్ అని అంటారు. సో దిస్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ టర్బైన్స్ అండ్ పంప్స్. నెక్స్ట్ ద స్టడీ ఆఫ్ హైడ్రాలిక్ మిషన్స్ కన్సిస్ట్ ఆఫ్ స్టడీ ఆఫ్ టర్బైన్స్ అండ్ పంప్స్. స్టడీ ఆఫ్ హైడ్రాలిక్ మిషన్స్ అంటే హైడ్రాలిక్ మిషన్స్ యొక్క స్టడీలో ఏముంటుందంటే కన్సిస్ట్ ఆఫ్ స్టడీ ఆఫ్ టర్బైన్స్ అండ్ పంప్స్. పంప్స్ని టర్బైన్స్ని అండ్ పంప్స్ని మనం స్టడీ చేయటాన్ని హైడ్రాలిక్ మిషన్స్లో ఉంటుంది. హైడ్రాలిక్ మిషన్స్ స్టడీ చేయటంలో స్టడీ ఆఫ్ హైడ్రాలిక్ మిషన్ స్టడీలో ఏమేమి ఉంటాయంటే టర్బైన్స్ గురించి స్టడీ చేయటం ఉంటుంది. అదేవిధంగా పంప్స్ గురించి స్టడీ చేయటం అనేది ఉంటుంది. టర్బైన్స్ కన్సిస్ట్ ఆఫ్ మెయిన్లీ స్టడీ ఆఫ్ పెల్టాన్ టర్బైన్. టర్బైన్స్లో మనం మెయిన్గా దేని గురించి స్టడీ చేస్తామంటే ఏ టర్బైన్ గురించి స్టడీ చేస్తామంటే పెల్టాన్ టర్బైన్ గురించి స్టడీ చేస్తాం. ఫ్రాన్సిస్ టర్బైన్ అండ్ కెప్లాన్ టర్బైన్. వైల్ పంప్స్ కన్సిస్ట్ ఆఫ్ స్టడీ ఆఫ్ సెంట్రిఫ్యూగల్ పంప్ అండ్ రెసిప్రోకేటింగ్ పంప్. మనం టర్బైన్స్లో పెల్టాన్ వీల్ టర్బైన్ మెయిన్గా స్టడీ చేస్తాం. దాంతోపాటుగా ఫ్రాన్సిస్ టర్బైన్ని, కెప్లాన్ టర్బైన్ కూడా స్టడీ చేస్తాం. అదేవిధంగా పంప్స్లో వేటిని స్టడీ చేస్తాం మనం సెంట్రిఫ్యూగల్ పంప్ని, రెసిప్రోకేటింగ్ పంప్స్ని మనం స్టడీ చేస్తాం. దిస్ ఈజ్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ హైడ్రాలిక్ మెషిన్స్. నెక్స్ట్ టర్బైన్స్ అంటే ఏంటో చూద్దాం. టర్బైన్స్ గురించి డిస్క్రిప్షన్ ఏంటో ఇచ్చాడు, అది చూద్దాం. Turbines are defined as the hydraulic machines which convert hydraulic energy into mechanical energy. ఆల్రెడీ ఇంతకుముందు డిస్క్రిప్షన్లో చెప్పాను. టర్బైన్స్ అనేవి హైడ్రాలిక్ మెషిన్స్. దిస్ ఈజ్ ద వన్ టైప్ ఆఫ్ హైడ్రాలిక్ మెషిన్ విచ్ కన్వర్ట్ హైడ్రాలిక్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. హైడ్రాలిక్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసే హైడ్రాలిక్ మెషిన్స్ని టర్బైన్స్ అంటారని ఇంతకుముందు పారాలో చెప్పాము. సో మెకానికల్ ఎనర్జీ ఈజ్ యూజ్డ్. సో ఇక్కడ మెకానికల్ ఎనర్జీ అని అంటున్నాం. మెకానికల్ ఎనర్జీ దేనికి యూజ్ అవుతుంది? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ? యూజ్డ్ ఇన్ రన్నింగ్ an electrical generator which is directly coupled to the shaft of the turbine. Running an electrical generator directly coupled to shaft of the turbine. ఎలక్ట్రిక్ జనరేటర్లో షాఫ్ట్కి కపుల్డ్ షాఫ్ట్ అనేది టర్బైన్కి కపుల్డ్ ద్వారా కనెక్ట్ చేయబడి, కపుల్డ్ అనేది షాఫ్ట్కి కనెక్ట్కి ఫిట్టింగ్ చేయబడి, షాఫ్ట్ అనేది టర్బైన్కి కనెక్ట్ చేయబడి ఉన్నప్పుడు టర్బైన్లో కూడా జనరేటర్ రన్ అవుతున్నప్పుడు మనకి మెకానికల్ ఎనర్జీ అనేది జనరేటర్లో ఉన్న షాఫ్ట్కి కపుల్డ్ కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఆ షాఫ్ట్ అనేది టర్బైన్కి కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఆ షాఫ్ట్ అయితే ఎప్పుడైతే రొటేట్ అవుతుందో, ఆ రొటేట్ అవుతున్నప్పుడు మనకి మెకానికల్ ఎనర్జీ అనేది అక్కడ మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవడానికి యూజ్ అవుతుంది. షాఫ్ట్ అనేది కనెక్ట్ చేసాం. ఇక్కడ షాఫ్ట్ టర్బైన్ మధ్యలో ఈ షాఫ్ట్ కపుల్డ్ అనేది ఉంటుంది. కపుల్డ్ అనేది వైరింగ్ వెండింగ్ ఉంటుంది. ఇది రొటేట్ అవుతున్నప్పుడు ఈ విధంగా రొటేట్ అవుతున్నప్పుడు ఇక్కడ మెకానికల్ ఎనర్జీ అనేది డెవలప్ అవుతుంది. ఈ మెకానికల్ ఎనర్జీ అనేది మనం సర్క్యూట్స్ కనెక్ట్ చేస్తే ఎలక్ట్రిక్ ఎనర్జీ అనేది డెవలప్ అవుతుంది. సో ఇక్కడ మెకానికల్ ఎనర్జీ ఈజ్ యూజ్డ్ ఇన్ generating the electricity in the electric జనరేటర్లో ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడానికి మెకానికల్ ఎనర్జీ అనేది యూజ్ అవుతుంది. ద మెకానికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రిక్ ఎనర్జీ. సో ఆ విధంగా మనకి మెకానికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రిక్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది అంటున్నాడు. సో ద ఎలక్ట్రిక్ పవర్ విచ్ ఈజ్ obtained from hydraulic energy of water. హైడ్రాలిక్ ఎనర్జీ ద్వారా ఏదైతే ఎలక్ట్రిక్ పవర్ అనేది వస్తుందో, హైడ్రాలిక్ ఎనర్జీ అంటే ఎనర్జీ ఆఫ్ వాటర్ అంటారు. ఈజ్ నోన్ యాజ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్. మనకి హైడ్రాలిక్
హైడ్రాలిక్ ఎనర్జీ గుండా అంటే వాటర్ యొక్క ఎనర్జీ గుండా ఎనర్జీ ఆఫ్ వాటర్ గుండా ప్రొడ్యూస్ అయ్యే హైడ్రాలిక్ పవర్ని ఎలక్ట్రికల్ పవర్ని హైడ్రాలిక్ పవర్ అంటారు. ఏమంటారు? హైడ్రాలిక్ పవర్ అంటారు. హైడ్రాలిక్ ఎనర్జీ ద్వారా డెవలప్ అయిన ఎలక్ట్రిక్ పవర్ కాబట్టి దాన్ని హైడ్రాలిక్ పవర్ అంటారు. అట్ ప్రజెంట్ ద జనరేషన్ ఆఫ్ hydraulic power is the cheapest and compared to the power generator of other sources such as oil, coal, etc. ఆయిల్, కోల్ ఇలాంటి వాటి ద్వారా జనరేట్ అయ్యే డెవలప్ అయ్యే పవర్ జనరేటర్ కన్నా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ అనేది ఈ రోజుల్లో చీప్గా చీప్గా దొరుకుతుంది. చీప్ అండ్ బెస్ట్గా దొరుకుతుంది. లో బడ్జెట్లో, లో ఎకనామిక్లో చీప్ అండ్ బెస్ట్గా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ అనేది ఇప్పుడు ఇప్పుడు ఈ జనరేషన్లో అవైలబుల్గా ఉంటుంది. ఆయిల్ అండ్ కోల్ ద్వారా వచ్చే పవర్ జనరేషన్ అనేది ఎక్కువ ఎకనామికల్, ఎక్కువ హై బడ్జెట్ అవుతుంది. సో నెక్స్ట్ జనరల్ లేఅవుట్ ఆఫ్ హైడ్రాలిక్ పవర్ ప్లాంట్. జనరల్ లేఅవుట్ అంటే ఫస్ట్ డ్యామ్ కన్స్ట్రక్షన్ అక్రాస్ ఏ రివర్ టు స్టోర్ ఏ వాటర్. రివర్కి అడ్డంగా డ్యామ్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తారు. ఆ డ్యామ్ అనేది వెనకాల ఉన్న పార్ట్ని రిజర్వాయర్ అంటారు. రిజర్వాయర్లో వాటర్ స్టోర్ చేస్తారు. సో డ్యామ్ గుండా పైప్స్, అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, పైప్స్ ఆఫ్ లార్జ్ డయామీటర్స్ కాల్డ్ constructs which carrying water under pressure from the storage reservoir to the turbines. These pipes are made of steel or reinforced concrete. ఈ డ్యామ్ గుండా పెద్ద పెద్ద డయామీటర్స్ ఉన్న పైప్స్ని రిజర్వాయర్స్, టర్బైన్స్ కనెక్ట్ చేస్తారు. ఆ పైప్స్ని మనం పెన్స్టాక్స్ అంటారు. ఆ పైప్స్ అనేది చాలా ఎక్కువ ప్రెషర్తో రిజర్వాయర్లో ఉన్న స్టోరేజ్ వాటర్ అనేది ఎక్కువ ప్రెషర్తో టర్బైన్స్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ పైప్స్ అనేది వేట్ ద్వారా తయారు చేయబడింది. స్టీల్ ఆర్ రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ ద్వారా వాటిని ఆ మెటీరియల్ ఉపయోగించి ఆ పెన్స్టాక్స్ అనే పైప్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అవి రిజర్వాయర్లో ఉన్న వాటర్ని టర్బైన్కి ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ చేస్తారు. అవి ఆ కన్స్ట్రక్షన్ ఉన్న వాటర్ అనేది ఎక్కువ ప్రెషర్తో అవి ట్రావెల్ అవుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ థర్డ్ పాయింట్, టర్బైన్స్ హ్యావింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేన్స్ ఫిట్టెడ్ టు ద వీల్స్. ఆ టర్బైన్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెయిన్స్, రకరకాల వెయిన్స్ అంటే బ్లేడ్స్ అంటారు, లేకపోతే ప్లేట్స్ అంటారు. అవి వీల్స్కి కనెక్ట్ చేయబడిన వెయిన్స్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెయిన్స్ అనేది టర్బైన్స్ కనెక్ట్ చేయబడి ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, టెయిల్ రేస్ అంటే which is channel which carries water away from the turbines after the water has worked on టర్బైన్స్లో వచ్చిన వాటర్ అనేది మనకి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేసిన తర్వాత మిగిలిన వాటర్ వర్క్ అయిపోయిన తర్వాత మిగిలిన వాటర్ అనేది మనకి కొంత వాటర్ అనేది మిగిలిపోతుంది. ఆ మిగిలిపోయిన వాటర్ అనేది ఒక ట్యాంకీ లాంటి దాంట్లో, ఒక చిన్న ట్యాంకీ లాంటి దాంట్లో మనం దాంట్లో ట్రాన్స్ఫర్ అయ్యి ఆ ట్యాంకీలో స్టోర్ అవుతుంది. ఆ ట్యాంకీ లాంటి దాన్ని మనం టెయిల్ రేస్ అంటారు. టర్బైన్ యొక్క కింద భాగంలో మిగిలిన వాటర్ అనేది స్టోర్ అవటాన్ని, ఆ కింది భాగంలో ఉన్న ట్యాంకీని మనం టెయిల్ రేస్ అంటారు. టర్బైన్ యొక్క కింది భాగాన్ని టెయిల్ రేస్ అంటారు. ఆ కింది భాగంలో మిగిలిపోయిన వాటర్ అనేది ఒక ట్యాంకీలో స్టోర్ అయిపోయి ఉంటుంది. సో ద సర్ఫేస్ ఆఫ్ వాటర్ ఇన్ టెయిల్ రేస్ ఛానల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ టెయిల్ రేస్. టెయిల్ రేస్లో ఉన్న వాటర్ ఎక్స్ సర్ఫేస్ ఛానల్ని టెయిల్ రేస్ అని అంటారు. సో ఈ జనరల్ లేఅవుట్ మనకి ఒక డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్లో చూద్దాం. ఇక్కడ చెప్పిన పాయింట్స్ని మనం డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్లో చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాడు? డ్యామ్ కన్స్ట్రక్షన్ అక్రాస్ ద రివర్. ఇది రివర్, దిస్ ఈస్ ద రివర్, దిస్ ఈస్ ద రివర్, దిస్ ఈస్ ద వాటర్ లెవెల్,
హెడ్ వాటర్ లెవెల్ అంటే మాక్సిమం ఎంత హైట్ వరకు వాటర్ స్టోరేజ్ ఉందో దాన్ని హెడ్ వాటర్ లెవెల్ అంటారు. డ్యామ్ యొక్క వెనక బ్యాక్ సైడ్లో ఉన్న డ్యామ్ యొక్క బ్యాక్ సైడ్లో ఉన్న స్టోరేజ్ ఉన్న వాటర్ని రిజర్వాయర్ అంటారు. డ్యామ్ యొక్క బ్యాక్ సైడ్ స్టోరేజ్ ఉన్న వాటర్ని రిజర్వాయర్ అంటారు. దిస్ ఈజ్ డ్యామ్. సో ఈ డ్యామ్ నుంచి మనకి పైప్స్ అనేది రిజర్వాయర్లో ఉన్న వాటర్ని టర్బైన్కి ట్రాన్స్ఫర్ చేయడానికి పైప్స్ అనేది కనెక్ట్ చేస్తారు. ఈ పైప్స్ని మనం పెన్ స్టాక్ అంటారు. అని అంటారు. సో వాటర్ ఫ్లో అవుతుంది, ఇక్కడ వాటర్ అనేది ఫ్లో అవుతుంది. సో వాటర్ ఫ్లో మధ్యలో వాటర్ ఫ్లోని కంట్రోల్ చేయడానికి గేట్స్ అనేది ఫిక్స్ చేస్తారు. ఈ గేట్స్ ద్వారా ఈ గేట్స్ ఫిక్స్ చేయడం వల్ల వాటర్ ఫ్లోని ఎక్కువ ప్రెజర్తో వస్తే పైప్స్ డ్యామేజ్ అవుతుంది. టర్బైన్ కూడా బాటమ్ ఉన్న టర్బైన్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొంత స్పీడ్ని ప్రెజర్ని తగ్గించడానికి కొన్ని గేట్స్ అనేది పెడతారు. ఆ గేట్స్ వల్ల వాటర్ అనేది స్టాప్ చేస్తూ కొంచెం రిలీజ్ చేస్తారన్నమాట. దిస్ ఇస్ ద ప్రెజర్ టన్నల్. ఈ పెన్ స్టాక్ అనమాట. ఈ పెన్ స్టాక్లో ఇది సర్జేజ్ ట్యాంక్. ఈ ట్యాంకులో కొంత వాటర్ ఫిల్ అవుతుంది. ఈ గేట్ దగ్గర వాటర్ అనేది ఆపుతారు. ఆగిన వాటర్ అని మళ్ళీ ప్రెషర్ టన్నెల్లో గుండా వచ్చి ఈ ట్యాంకులో కొంత వాటర్ స్టోర్ అవుతుంది. కొంత వాటర్ పెన్ స్టాక్ గుండా డౌన్ స్ట్రీమ్కి వెళ్తుంది. సో సర్జేజ్ ట్యాంక్ అంటారు. వాటర్ అనేది ప్రెజర్తో వస్తుంది కాబట్టి ఈ పెన్ స్టాక్లో దీన్ని ప్రెజర్ టన్నెల్ అన్నారు. ఎక్కడైతే వాటర్ ఎక్కువ ప్రెజర్తో ఉంటుందో, ఎక్కడైతే ఈ ఫ్లోలో ఎక్కువ ప్రెజర్ ఎక్కడైతే వాటర్ ఉంటుందో ఆ ఏరియాని ప్రెజర్ టన్నెల్ అంటారు. సో ఇన్లెట్ వాల్వ్. దిస్ ఈజ్ ద ఇన్లెట్ వాల్వ్. ఇక్కడ వచ్చిన వాటర్ని స్టాప్ చేస్తారు. టర్బైన్లోకి రిలీజ్ చేయాలంటే ఈ వాల్వ్ అనేది ఓపెన్ చేసినప్పుడు వాటర్ అనేది టర్బైన్లోకి రిలీజ్ అవుతుంది. ఈ వాల్వ్ అనేది క్లోజ్ చేసినప్పుడు వాటర్ అనేది ఇక్కడ స్టాప్ అయిపోతుంది. వాల్వ్ క్లోజ్ చేసినప్పుడు వాటర్ ఇక్కడ స్టాప్ అవుతుంది. వాల్వ్ ఓపెన్ చేయగానే టర్బైన్లోకి వాటర్ ట్రాన్స్ఫర్ అవుతుంది. వాల్వ్ ఎప్పుడైతే క్లోజ్ చేస్తారో వాటర్ అనేది టర్బైన్లోకి ట్రాన్స్ఫర్ అవ్వవు. దీన్ని వాల్వ్ అంటారు. ఇన్లెట్ వాల్వ్. వాల్వ్ మీన్స్ ఒక చిన్న ట్యాప్ లాగా ఉంటుంది. వాటర్ ట్యాప్ ఎలా ఉంటుంది దాన్ని అలాగే వాల్వ్ ఉంటుంది. వాటర్ ట్యాప్ ఓపెన్ చేసినప్పుడు వాటర్ వస్తాయి, క్లోజ్ చేసినప్పుడు వాటర్ ఆగిపోతాయి. అదేవిధంగా ఇక్కడ వాల్వ్ అనేది ఓపెన్ చేసినప్పుడు వాటర్ అనేది టర్బైన్లోకి మూవ్ అవుతుంది. వాల్వ్ క్లోజ్ చేసినప్పుడు వాటర్ ఆగిపోతుంది. సో ఎప్పుడైతే టర్బైన్లోకి వెళ్తుందో టర్బైన్లో ఇక్కడ వీల్ ఉంటుంది. టర్బైన్లో వీల్ ఉంటుంది. ఈ వీల్కి షాఫ్ట్స్ అనేది వెయిన్స్ అనేవి కనెక్ట్ చేయబడి ఉంటాయి. ఎప్పుడైతే ఈ ఫోర్స్తో వచ్చిన వాటర్ అనేది స్ట్రైక్ అవుతుందో ఇక్కడ మెకానికల్ ఎనర్జీ డెవలప్ అవుతుంది. మెకానికల్ ఎనర్జీ అనేది ఇక్కడ వాటర్ ఫ్లో రొటేట్ షాఫ్ట్. ఈ టర్బైన్కి ఎలక్ట్రిక్ జనరేటర్కి టర్బైన్కి మధ్య షాఫ్ట్ అనేది కనెక్ట్ చేసి ఉంది. దీన్ని షాఫ్ట్ అంటారు. షాఫ్ట్ అనేది ఆ షాఫ్ట్ వల్ల రొటేట్ అవుతుంది. షాఫ్ట్ రొటేట్ అవటం వల్ల ఇక్కడ మెకానికల్ ఎనర్జీ అనేది డెవలప్ అవుతుంది. ఇక్కడ వెయిన్స్ స్ట్రైక్ అయిన వాటర్ వల్ల ఇక్కడ మెకానికల్ ఎనర్జీ డెవలప్ అవుతుంది. ఈ మెకానికల్ ఎనర్జీ షాఫ్ట్ రొటేట్ అవుతాం ద్వారా షాఫ్ట్ రూపంలో ఎలక్ట్రిక్ జనరేటర్లోకి వెళ్తుంది. ఆ ఎలక్ట్రిక్ జనరేటర్లో మెకానికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రిక్ ఎనర్జీ. ఆ ఎలక్ట్రిక్ జనరేటర్ మెకానికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. సో కంట్రోల్ రూమ్. దిస్ ఈజ్ కంట్రోల్ రూమ్. ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ అయిన ఎలక్ట్రికల్ సిటీ అంతా ఈ కంట్రోల్ రూమ్కి వస్తుంది. ఈ కంట్రోల్ రూమ్లో ఎంత ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ ఉందో అది మొత్తం దీంట్లో కంట్రోల్ స్టోరేజ్ ఉంటుంది. మనకి ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి. ఎంత కరెంటు కావాలో పవర్ లైన్స్, పైలాన్ అంటారు. వీటిని పవర్ లైన్స్ అంటారు. పైలాన్ ఎలక్ట్రిసిటీ కేబుల్స్. మన ట్రాన్స్ఫార్మర్స్లో ఎంత కరెంటు కావాలో ఏ ఏరియాస్కి మనలో డిఫరెంట్ విలేజెస్కి డిఫరెంట్ టౌన్స్కి విలేజెస్కి ఎంత పవర్ ఎలక్ట్రిసిటీ కావాలనేది కంట్రోల్ చేస్తూ దానికి సరిపడ్డ ఎలక్ట్రిసిటీని ట్రాన్స్ఫార్మర్లోకి
ట్రాన్స్ఫార్మర్కి మనకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఈ ట్రాన్స్ఫార్మర్ వల్ల కేబుల్స్ కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఈ కేబుల్స్ అనేది డిఫరెంట్ పవర్ లైన్స్ కనెక్ట్ చేసి ఈ పవర్ లైన్స్ ద్వారా డిఫరెంట్ విలేజెస్కి టౌన్స్కి వాటర్ ఎలక్ట్రిసిటీ అనేది సప్లై అవుతుంది. దిస్ ఈస్ ద mechanism of the hydraulic turbine. This is general layout of the hydraulic turbine. This is a draft tube. ఈ టర్బైన్లో మిగిలిపోయిన వాటర్ అన్ని డ్రాఫ్ట్ ట్యూబ్లో గుండా కింద బాటమ్ టర్బైన్ యొక్క బాటమ్ ఏరియాని టెయిల్ వాటర్ లెవెల్ అంటారు, లేదా టెయిల్ రైస్ అంటారు. డ్రాఫ్ట్ ట్యూబ్లో గుండా వాటర్ అనేది ఈ బాటమ్ సర్ఫేస్ టెయిల్ రైస్లోకి ఫిల్ అయిపోతుంది. ఈ ఫిల్ అయిపోయిన వాటర్ మళ్ళీ రీయూజ్ చేసుకుంటారు, వేరే పర్పస్కి రీయూజ్ చేసుకుంటారు. దిస్ ఈజ్ ద మెకానిజం ఆఫ్ హైడ్రాలిక్ టర్బైన్. నెక్స్ట్ definitions of హెడ్స్ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ టర్బైన్. హెడ్స్ అంటే ఏంటి, ఎఫిషియన్సీస్ అంటే ఏంటి, టర్బైన్లో ఉండే హెడ్స్ ఏ విధంగా ఉంటాయి, ఎఫిషియన్సీస్ ఏ విధంగా ఉంటాయి అనేది మనం చూడాలి. హెడ్స్ ఏముంటాయంటే ఫస్ట్ వన్ గ్రాస్ హెడ్, సెకండ్ వన్ నెట్ హెడ్, 2 heads ఉంటాయి, గ్రాస్ హెడ్, నెట్ హెడ్. థర్డ్ వన్ ఎఫిషియన్సీస్ ఆఫ్ ది టర్బైన్. ఎఫిషియన్సీ ఆఫ్ ది టర్బైన్లో 4 ఉంటాయి. హైడ్రాలిక్ ఎఫిషియన్సీ డినోటెడ్ విత్ ఎఫిషియన్సీ డినోటెడ్ న్యూ దో బాటమ్ ఆఫ్ హెచ్, దో సఫిక్స్ హెచ్. హైడ్రాలిక్ ఎఫిషియన్సీ కాబట్టి హెచ్తో డినోట్ చేస్తారు. మెకానికల్ ఎఫిషియన్సీ కాబట్టి దో సఫిక్స్ ఎమ్గా డినోట్ చేస్తారు. వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ కాబట్టి దో సఫిక్స్ వీగా డినోట్ చేస్తారు. ఓవరాల్ ఎఫిషియన్సీ కాబట్టి దో సఫిక్స్లో ఓగా డినోట్ చేస్తారు. సో ఇక్కడ ఫస్ట్ హెడ్స్ అనేది ఏంటి చూద్దాం. గ్రాస్ హెడ్ అంటే ఏంటి, నెట్ హెడ్ అంటే ఏంటి చూద్దాం. గ్రాస్ హెడ్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద హెడ్ రైస్ లెవెల్. దిస్ ఈస్ డ్యామ్ అనుకున్న వాటర్ లెవెల్ని హెడ్ రైస్ లెవెల్ అంటారు. ఇది టెయిల్ రైస్ యొక్క గ్రాస్ హెడ్ లెవెల్ అండ్ దిస్ ఈజ్ టెయిల్ రేస్ యొక్క టాప్ సర్ఫేస్ నుంచి బాటమ్ యొక్క డ్యామ్ యొక్క టాప్ సర్ఫేస్ మధ్య ఉన్న డిస్టెన్స్ని, ఈ డెప్త్ని, హైట్ని గ్రాస్ హెడ్ అంటారు. గ్రాస్ హెడ్ దీన్ని క్యాపిటల్ హెచ్ సఫిక్స్ జీగా డినోట్ చేస్తారు. సో ఇది డ్యామ్. నెట్ హెడ్ టెయిల్ రేస్ యొక్క పై సర్ఫేస్ నుంచి ఎక్కడైతే ఇది మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇది హైడ్రాలిక్ ఎనర్జీ లాస్ అనమాట. హెడ్ లాస్ అవుతుంది. ఇక్కడ కొంత వాటర్ అనేది ఎనర్జీ లాస్ అవుతుంది. ఎంతవరకు ఎనర్జీ లాస్ అవుతుందో అంతవరకు ఎనర్జీ లాస్ హైట్ని తీసుకుంటే ఆ హైట్ని దాన్ని హెడ్ లాస్ అంటారు. దాన్ని హెచ్ సఫిక్స్ ఎఫ్గా డినోట్ చేస్తారు. ఫ్రిక్షన్ వల్ల లాస్ అవుతుంది కాబట్టి హెచ్ సఫిక్స్ ఎఫ్గా డినోట్ చేస్తారు. సో టెయిల్ రేస్ యొక్క అబోవ్ సర్ఫేస్ నుంచి హెడ్ లాస్ ఎక్కడ దాకా అవుతుందో అక్కడ తీసేసి మిగిలిన ఎంత హైట్ ఉంటుందో అక్కడ దాకా నెట్ హెడ్ అంటారు. సో దీన్ని పెన్ స్టాక్ అంటారు. దీన్ని నాజిల్ ఉంటే జెట్ ఆఫ్ వాటర్ అనేది బయటకు వస్తుంది. దీన్ని జెట్ ఆఫ్ వాటర్ అంటారు. జెట్. దిస్ ఈజ్ టెయిల్ రైస్. టర్బైన్ కింద ఉన్న భాగాన్ని టెయిల్ రైస్ అంటారు. అక్కడ మిగిలిపోయిన వాటర్ అనేది అక్కడ ఫిల్ అవుతుంది. వీటిని వెయిన్స్ అంటారు. టర్బైన్ ఇది. దిస్ ఈజ్ టర్బైన్. దిస్ ఈజ్ వీల్కి వెయిన్స్ అనేది కనెక్ట్ చేయబడి ఉంటుంది. సో ఇక్కడ ఇది మెకానిజం. కాంపోనెంట్స్ ఏంటో చూపించాము. దీని నుంచి మనకి డెఫినేషన్ రాస్తాము. ద డిఫరెన్స్ బిట్వీన్ హెడ్ రైస్ లెవెల్ అండ్ టెయిల్ రైస్ లెవెల్ when no water is flowing is known as gross head. It is denoted by H suffix D. హెడ్ రైస్ లెవెల్ అంటే దీని దిస్ ఈజ్ హెడ్ రైస్ లెవెల్, దిస్ ఈజ్ టెయిల్ రైస్ లెవెల్. హెడ్ రైస్ లెవెల్కి టెయిల్ రైస్ లెవెల్కి మధ్య ఉన్న డిస్టెన్స్ని గ్రాస్ హెడ్ అంటారు. దీన్ని హెచ్ సఫిక్స్ జీగా డినోట్ చేస్తారు. ఎక్కడైతే వాటర్ లెవెల్ ఉండదో, వాటర్ అనేది ఉండదు,
ఈ ఏరియాలో వాటర్ అనేది ఉండదు. ఈ గ్రాస్ యార్డ్ ఉన్న ఏరియాలో వాటర్ అనేది ఉండదు. సో దాన్ని అందుకే అక్కడ అంటున్నాడు నో వాటర్ ఈజ్ ఇన్ ద ఫ్లోయింగ్. ఎలాంటి వాటర్ అనేది ఫ్లో అవ్వదు. నో వాటర్ ఇస్ ఫ్లోయింగ్ ఇన్ ద గ్రాస్ యార్డ్. సో నెట్ హెడ్ నెక్స్ట్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎఫెక్టివ్ హెడ్ and is defined as the head available at the inlet of the turbine. When water is flowing from the headrace to turbine, headrace నుంచి టర్బైన్ కి వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు దిస్ ఈజ్ ఎఫెక్టివ్ హెడ్ ఇన్లెట్ దగ్గర ఉన్న హెడ్ ఇన్లెట్ దగ్గర ఎంత హైట్ ఉంటుందో దాని హెడ్ లెవెల్ని నెట్ హెడ్గా తీసుకోవచ్చు. అండ్ లాస్ ఆఫ్ హెడ్ డ్యూ టు ఫ్రిక్షన్ బిట్వీన్ ద వాటర్ అండ్ పెన్ స్టాక్స్ అక్కర్స్. ఈ పెన్ స్టాక్స్కి ఈ లోపల ఫ్లో అవుతున్న వాటర్ మధ్య ఫ్రిక్షన్ డెవలప్ అవుతుంది. ఈ ఫ్రిక్షన్ వల్ల జరిగిన హెడ్ లాస్ని హెచ్ఎఫ్గా తీసుకుంటారు. సో దేర్ ఆర్ అదర్ లాసెస్ ఆల్సో సచ్ as లాస్ డ్యూ టు బెండ్ పైప్ ఫిట్టింగ్స్, లాస్ ఎట్ ఎంట్రన్స్ ఆఫ్ పెన్ స్టాక్. ఇక్కడ ఒక లాస్ జరుగుతుంది. వాటర్కి పెన్ స్టాక్ మధ్య ఫ్రిక్షన్ డెవలప్ అవడం వల్ల అక్కడ కొంత ఫ్రిక్షన్ లాస్ జరుగుతుంది. అదేవిధంగా ఇంకా అదర్ లాసెస్ ఏమిటి అంటే ఈ బెండ్ వల్ల కానీ ఇట్లాంటి బెండ్స్ ఉన్నప్పుడు ఈ పైప్ బెండ్ దగ్గర కానీ పైప్ ఫిట్టింగ్స్ ఇక్కడ ఫిట్టింగ్స్ అనేది చేస్తారు. పైప్ అనేది పార్ట్స్గా ఫిట్ చేస్తారు. ఈ పైప్ ఫిట్టింగ్స్ దగ్గర కానీ లాస్ ఎట్ ఎంట్రన్స్ ఆఫ్ పెన్స్టాక్. ఈ ఎంట్రన్స్లో పెన్స్టాక్ డ్యామ్ నుంచి పెన్స్టాక్ యొక్క ఎంట్రన్స్లో కానీ కొంత లాసెస్ అనేది జరుగుతుంది. అలాంటి లాసెస్ ఇంకా చాలా రకాల లాసెస్ అనేది జరుగుతుంది. ఫ్రిక్షన్ వల్ల లాసెస్, ఈ బెండ్ వల్ల కానీ ఈ ఫిట్టింగ్స్ వల్ల కానీ లాసెస్ జరుగుతుంది. సో they are having a small magnitude as compared to head loss due to friction. HF is the head loss due to friction between penstock and the water. Then net heat on turbine. సో ఈ ఫ్రిక్షన్ లాస్ వల్ల వీటి వల్ల డెవలప్ అయింది. కొంత ఎంతవరకు అయితే లాస్ అయిందో అంత హైట్ని మనం హెచ్ఎఫ్ హెడ్ లాస్ డ్యూ టు ఫ్రిక్షన్ వల్ల డెవలప్ అయింది మనం తీసుకుంటాం. మేజర్గా ఫ్రిక్షన్ లాస్ వల్ల డెవలప్ అయిన లాస్ మనం కన్సిడర్ చేసుకుంటాము. పైప్ ఫిట్టింగ్లు వాటి వల్ల వచ్చింది మనం కన్సిడర్ చేసుకుంటాం. దాన్ని హెచ్ఎఫ్గా డినోట్ చేస్తారు. సో అంతవరకు పోను టేల్ రైస్ నుంచి అక్కడ దాకా ఎంతవరకు ఉంటుందో దాన్ని నెట్ హెడ్ అంటారు. సో గ్రాస్ హెడ్ హెచ్ ఈక్వల్ టు హెచ్జి మైనస్ హెచ్ఎఫ్. హెచ్జిసి అంటే గ్రాస్ హెడ్, టోటల్ నెట్ హెడ్ని హెచ్ అంటారు. హెచ్ ఈక్వల్ టు ఇక్కడ నెట్ హెడ్ని నెట్ హెడ్ ఈజ్ నథింగ్ బట్ క్యాపిటల్ హెచ్. నెట్ హెడ్ కావాలంటే గ్రాస్ హెడ్లోంచి హైడ్రాలిక్ హెడ్ లాస్ డ్యూ టు ఫ్రిక్షన్. మొత్తం గ్రాస్ హెడ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది. ఫ్రిక్షన్ లాస్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది. మనకి నెట్ హెడ్ కావాలి. నెట్ హెడ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది. నెట్ హెడ్ కావాలంటే మొత్తం గ్రాస్ హెడ్లో నుంచి ఫ్రిక్షన్ లాస్ని తీసేస్తే మిగిలిందే నెట్ హెడ్ అవుతుంది. సో హెచ్జి ఈక్వల్ టు గ్రాస్ హెడ్, హెచ్ఎఫ్ ఈక్వల్ టు హెడ్ లాస్ డ్యూ టు ఫ్రిక్షన్. ఈ వాల్యూ కనుక్కోవాలంటే ఫార్ములా ఇది F into 4 into F అంటే ఫ్రిక్షన్ L into V square by D into 2G. Here V అంటే వెలాసిటీ ఆఫ్ ది ఫ్లో ఇన్ పెన్స్టాక్లో వాటర్ యొక్క వెలాసిటీ, లెంగ్త్ ఆఫ్ ది పెన్స్టాక్ యొక్క లెంగ్త్, డయామీటర్ ఆఫ్ ది పెన్స్టాక్ యొక్క డయామీటర్ డీగా తీసుకుంటారు. పెన్స్టాక్ యొక్క లెంగ్త్ని ఎల్గా తీసుకుంటారు. సో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత ఫ్రిక్షన్ లాస్ జరిగిందనేది వస్తుంది. నెక్స్ట్ ఎఫిషియన్సీ ఆఫ్ ది టర్బైన్, హైడ్రాలిక్ ఎఫిషియన్సీ, దీన్ని డో సఫిక్స్ హెచ్గా డినోట్ చేస్తారు. మెకానికల్ ఎఫిషియన్సీ డో సఫిక్స్ ఎమ్, వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ డో సఫిక్స్ వి, ఓవరాల్ ఎఫిషియన్సీ డో సఫిక్స్ ఓ. సో ఫస్ట్ వన్ హైడ్రాలిక్ ఎఫిషియన్సీ.
hydraulic efficiency. Hydraulic efficiency NH is depend on the ratio of power given by water to the runner of a turbine. Runner is the rotating part of a turbine and on the runner vanes are fixed. Vanes and fixed చేసినప్పుడు ఆ రొటేట్ అయ్యే పార్ట్ని మనం టర్బైన్లో రన్నర్ అంటారు. టు ద పవర్ సప్లైడ్ బై ద వాటర్ ఎట్ ద ఇన్లెట్ ఆఫ్ ది టర్బైన్. ఇది ఇన్లెట్ వాటర్ అట్ ఇన్లెట్ దగ్గర పవర్ సప్లై చేయడానికి టర్బైన్లో ఇన్లెట్ దగ్గర వాటర్ సప్లై చేయడానికి ఈ రన్నర్ అనేది దేనికి యూజ్ చేస్తారు అంటే టర్బైన్ ఇన్లెట్ దగ్గర వాటర్ని సప్లై చేయడానికి యూజ్ చేస్తారు. ద పవర్ అట్ ద ఇన్లెట్ turbine is more and this power goes on decreasing as the water flows over the vanes of the turbine due to hydraulic losses as the vanes are not smooth hence power delivered to the runner of the turbine will be less than the power available at the inlet of the turbine. రన్నర్ దగ్గర డెవలప్ అయ్యే పవర్ అనేది ఇన్లెట్ ఆఫ్ ది టర్బైన్ దగ్గర డెవలప్ అయ్యే పవర్కి తక్కువగా ఉంటుంది అన్నాడు. ఇన్లెట్ దగ్గర డెవలప్ అయ్యే పవర్ కన్నా రన్నర్ దగ్గర డెవలప్ అయ్యే పవర్ అనేది తక్కువ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఫైనల్గా ఇక్కడ డెఫినేషన్ ఏం చెప్తుందంటే పవర్ డెలివరీ టు రన్ పవర్ సప్లై అట్ ఇన్లెట్. రన్నర్ దగ్గర డెలివరీ అయ్యే పవర్కి ఇన్లెట్ దగ్గర సప్లై అయ్యే పవర్ మధ్య రేషియో వాల్యూ తీసుకుంటే దాన్ని మనం హైడ్రాలిక్ ఎఫిషియన్సీ హెచ్గా తీసుకుంటారు. రన్నర్ దగ్గర పవర్ని ఆర్పి రన్నర్ పవర్ అంటారు. ఇన్లెట్ దగ్గర వాటర్ సప్లై జరుగుతుంది కాబట్టి దాన్ని వాటర్ పవర్ వాటర్ పవర్గా డినోట్ చేస్తారు. సో ఇక్కడ ఆర్పి పవర్ డెలివరీ టు రన్నర్ ఇస్ కాల్డ్ దీన్ని రన్నర్ పవర్ అంటారు. ఆర్పిని రన్నర్ పవర్ అంటారు. సో పర్ పెల్టాన్ వీల్ టర్బైన్కి ఆర్పి రన్నర్ పవర్ కనుక్కోవడానికి ఫార్ములా W/G వెయిట్ బై గ్రావిటీ ఇంటూ VW1 ± VW2 బై ఇంటూ న్యూ బై 1000 కిలోవాట్స్. సో రేడియల్ ఫ్లో టర్బైన్కి రన్నర్ పవర్ కనుక్కోవడానికి ఫార్ములా W/G వెయిట్ బై G ఇంటూ VW1 U1 ± VW2 U2 బై 1000 into kilowatts. W power supplied at inlet of the turbine also called water power. WPని ఇన్లెట్ దగ్గర టర్బైన్ దగ్గర ఇన్లెట్ దగ్గర డెవలప్ అయ్యే పవర్ సప్లై అంటారు లేదా వాటర్ పవర్ అని కూడా అంటారు. సో దీని ఫార్ములా W ఇంటూ H బై 1000 into kilowatts. హెచ్ అంటే నెట్ హెడ్ ఆన్ ది టర్బైన్. నెట్ హెడ్ ఉంది కదా దాన్ని నెట్ హెడ్ ఆఫ్ ది టర్బైన్ అంటారు. W అంటే వెయిట్ ఆఫ్ ది టర్బైన్ ఇంటూ నెట్ హెడ్ బై 1000 into kilowatts. అప్పుడు వాటర్ పవర్ అంతా వస్తుంది. వాటర్ పవర్ కనుక్కోవడానికి ఫార్ములా ఇది. రన్నర్ పవర్ కనుక్కోవడానికి ఫార్ములా సివి. పెల్టాన్ వీల్ టర్బైన్ కట్టి ఈ ఫార్ములా, రేడియల్ వీల్ టర్బైన్ కట్టి రేడియల్ ఫ్లో టర్బైన్ కట్టి ఈ ఫార్ములా యూజ్ చేస్తారు. దాన్ని బట్టి ఆ ఫార్ములా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే హైడ్రాలిక్ ఎఫిషియన్సీ అనేది వస్తుంది. సో ఇక్కడ W వెయిట్ ఆఫ్ ది వాటర్ స్ట్రైకింగ్ వెయిన్స్ ఆఫ్ ది టర్బైన్ పర్ సెకండ్. టర్బైన్ మీద పర్ సెకండ్ టర్బైన్లో ఉన్న వెయిన్స్ మీద పర్ సెకండ్ ఎంత వెయిట్ ఆఫ్ ది వాటర్ స్ట్రైక్ అవుతుంది దాన్ని W అంటారు. సో ρg ఇంటూ Q ఈజ్ ద వాల్యూమ్ ఆఫ్ వాటర్ పర్ సెకండ్ ఎంత వాల్యూమ్ అనేది వస్తుంది అనేది డిశ్చార్జ్ Q తీసుకునే ρg ఇంటూ weight of the water into rho is density of the water into gravity of the water into Q weight దాన్ని weight గా తీసుకుంటారు. VW1 velocity of viral at inlet, VW2 velocity of viral at outlet, mu equal to tangential velocity of the vane యొక్క tangential velocity, mu1 equal to tangential velocity of vane at inlet of radial vane. radial vane inlet దగ్గర tangential velocity. mu2 is the tangential velocity of vane at outlet of radial vane. H equal net head of the turbine. So power supply at inlet turbine దగ్గర పవర్ సప్లై తెలుసుకోవాలంటే దాన్ని వాటర్ పవర్ అంటారు. ρg ఇంటూ Q ఇంటూ H బై 1000 కిలోవాట్స్. ρ ఈక్వల్ టు 1000 kg per meter. దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే
1000 into G into Q into H by 1000. ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ 1000 క్యాన్సిల్ అవుతుంది. సో మిగిలిన టర్మ్ జీ ఇంటూ క్యూ ఇంటూ హెచ్ కిలో వాట్స్ అవుతుంది. సో వాటర్ పవర్ ఎంత అవుతుంది? జీ ఇంటూ క్యూ ఇంటూ హెచ్ కిలో వాట్స్ అవుతుంది. ఓన్లీ వన్ యూజింగ్ fluid flow in water if the fluid is other than water. ఓన్లీ వాటర్ ఫ్లూయిడ్ అనేది వాటర్ తీసుకున్నప్పుడే ఈ ఈక్వేషన్ అనేది యూజ్ చేస్తారు. వాటర్ కాకుండా వేరే ఫ్లూయిడ్ వేరే ఫ్లూయిడ్ ఏదైనా తీసుకుంటే అప్పుడు ఆ కండిషన్లో ఈ పైన ఈక్వేషన్ అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్ మెకానికల్ ఎఫిషియన్సీ తో ఎం ద పవర్ డెవలప్డ్ బై వాటర్ టు ద రన్నర్ ఆఫ్ ది టర్బైన్ ఈజ్ transmitted to shaft of the turbine. Due to mechanical losses, the power available at shaft of the turbine is less than the power developed at the runner of the turbine. షాఫ్ట్ దగ్గర కొన్ని మెకానికల్ లాసెస్ వల్ల షాఫ్ట్ దగ్గర డెవలప్ అయ్యే పవర్ అనేది రన్నర్ దగ్గర డెవలప్ అయ్యే టర్బైన్ యొక్క రన్నర్ దగ్గర డెవలప్ అయ్యే పవర్ కన్నా తక్కువ ఉంటుంది అన్నాడు. ద రేషియో ఆఫ్ పవర్ దీన్ని ఎలా చెప్పవచ్చు అంటే ద రేషియో ఆఫ్ పవర్ అవైలబుల్ ఎట్ ద షాఫ్ట్ టర్బైన్ ఈజ్ నోన్ యాజ్ షాఫ్ట్ పవర్ అంటారు, ఆర్ బీపీ అంటారు. ది పవర్ డెలివరీ టు ద రన్నర్ ఈజ్ డిపెండ్ ఆన్ ద మెకానికల్ ఎఫిషియన్సీ. మ్యాథమెటికల్గా రాసుకుంటే షాఫ్ట్ దగ్గర డెవలప్ అయ్యే పవర్ అంటే షాఫ్ట్ పవర్ని ఎస్పీ గారు డినోట్ చేస్తారు. రన్నర్ దగ్గర వాటర్ వల్ల డెవలప్ అయ్యే పవర్ని ఆర్పి రన్నర్ పవర్గా డినోట్ చేస్తారు. ఈ రెండింటి మధ్య రేషియోని మెకానికల్ ఎఫిషియన్సీ అంటారు. వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ అంటే ద వాల్యూమ్ ఆఫ్ ది వాటర్ స్ట్రైకింగ్ ద రన్నర్ ఆఫ్ ది టర్బైన్ ఈజ్ స్లైట్లీ లెస్ దాన్ ద వాల్యూమ్ ఆఫ్ ది వాటర్ సప్లై టు ద టర్బైన్. వాల్యూమ్ ఆఫ్ వాటర్ అనేది రన్నర్కి స్ట్రైక్ అవుతున్నప్పుడు ఆ టర్బైన్ స్లైట్లీ లెస్ దాన్ ద వాల్యూమ్ ఆఫ్ వాటర్ సప్లై టు టర్బైన్. వాల్యూమ్ ఆఫ్ వాటర్ స్ట్రైకింగ్ టు రన్నర్ ఆఫ్ ది టర్బైన్. టర్బైన్ యొక్క రన్నర్ మీద ఎంత అయితే వాల్యూమ్ ఆఫ్ వాటర్ స్ట్రైక్ అవుతుందో అది వాల్యూమ్ ఆఫ్ ది వాటర్ సప్లై టు ద టర్బైన్. ఎంతైతే టర్బైన్కి ఎంతైతే వాల్యూమ్ ఆఫ్ వాటర్ సప్లై అవుతుందో దానికి కొంచెం తక్కువ ఉంటుంది అన్నాడు. టర్బైన్ యొక్క రన్నర్ మీద స్ట్రైక్ అయ్యే వాటర్ వాల్యూమ్ కన్నా టర్బైన్లో సప్లై అయ్యే వాటర్ వాల్యూమ్కి తక్కువ ఉంటుంది అన్నాడు. సో సమ్ ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ది వాటర్ ఇస్ డిశ్చార్జ్డ్ టు ద టెయిల్ రేస్. సో ఎందుకు తక్కువ ఉంటుందంటే కొంత వాటర్ అనేది టెయిల్ రేస్లోకి సప్లై అవుతుంది వితౌట్ స్ట్రైకింగ్ ద రన్నర్ ఆఫ్ ది టర్బైన్. రన్నర్ ఆఫ్ ది టర్బైన్కి ఏదైతే స్ట్రైక్ అవ్వకుండా వాటర్ ఉంటుందో ఆ స్ట్రైక్ అవ్వని వాటర్ అంతా టెయిల్ రేస్లోకి వెళ్ళిపోతుంది. దానివల్ల రన్నర్ దగ్గర స్ట్రైక్ అయ్యే వాటర్ అనేది టర్బైన్ దగ్గర సప్లై అయ్యే వాటర్ కన్నా కొంచెం తక్కువ ఉంటుంది అని అంటున్నాడు. దిస్ ఇస్ ద రేషియో ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ ది వాటర్ యాక్చువల్లీ స్ట్రైకింగ్ ద రన్నర్ టు ది వాల్యూమ్ ఆఫ్ వాటర్ సప్లైడ్ టు ద టర్బైన్ ఈజ్ డిపెండెన్స్ వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ. దాన్ని డెఫినేషన్ రూపంలో తీసుకున్నాడు. ఆ రెండింటి మధ్య రేషియో తీసుకుంటే ఆ వాల్యూనే వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ దో వి వాల్యూకి ఈక్వల్ అవుతుంది అన్నాడు. నెక్స్ట్ డి ఓవరాల్ ఎఫిషియన్సీ. ఇట్ ఈస్ డిపెండ్ as the ratio of power available at the shaft of the turbine to power supplied by the water at inlet of the turbine. టర్బైన్ యొక్క షాఫ్ట్ దగ్గర ఎంత పవర్ ఉందో దానికి టర్బైన్ యొక్క ఇన్లెట్ దగ్గర వాటర్ దగ్గర ఎంత పవర్ సప్లై అవుతుందో ఆ రెండింటి మధ్య రేషియో తీసుకుంటేనే ఆ వాల్యూ ఓవరాల్ ఎఫిషియన్సీ దో ఓగా అవుతుంది. ఓ ఈక్వల్ టు వాల్యూమ్ అవైలబుల్ ఎట్ ద షాఫ్ట్ ఆఫ్ ది టర్బైన్. సో దీన్ని షాఫ్ట్ పవర్ ఎస్పీ అంటారు. పవర్ సప్లైడ్ అట్ ఇన్లెట్ ఆఫ్ ది టర్బైన్. ఇన్లెట్ దగ్గర వాటర్ దగ్గర ఉండే పవర్ని వాటర్ పవర్ అంటారు. ఎస్పీ బై డబ్ల్యూపీ. ఎస్పీ బై డబ్ల్యూటీని మీరు ఆర్పీ ఇస్ ద పవర్ డెలివరీ టు రన్నర్ పవర్ దగ్గర ఎంత పవర్ డెలివరీ అయిందో దాన్ని రన్నర్ పవర్గా తీసుకుంటారు. దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే సో క్రాస్ ఆర్పీ బై ఆర్పీ. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఈ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎస్పీకి డినామినేటర్లో డబ్ల్యూపీ అనేది ఆర్పీ అవుతుంది.
సో ఈ ఆర్పి అంటే ఉంటుంది, కింద డబ్ల్యూపీ వస్తుంది, డబ్ల్యూపీటీ వస్తుంది. సో ఇదేమవుతుంది, ఎస్బి బై ఆర్పి అంటే షాఫ్ట్ పవర్ బై రన్నర్ పవర్ అంటే మెకానికల్ ఎఫిషియన్సీకి ఈక్వల్ అవుతుంది. ఆర్పి బై డబ్ల్యూపీ రన్నర్ పవర్ బై వాటర్ పవర్ అంటే హైడ్రాలిక్ ఎఫిషియన్సీకి ఈక్వల్ అవుతుంది. సో ఆ ఫామ్లో ఉంది కాబట్టి మనం ఎన్ఓ అనేది ఏమవుతుందంటే ఓ అనేది ఈ రెండింటి వాల్యూ మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో ఓవరాల్ ఎఫిషియన్సీ ఎంత అవుతుంది. మెకానికల్ ఎఫిషియన్సీ హైడ్రాలిక్ ఎఫిషియన్సీ వాల్యూ మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో ఓవరాల్ ఎఫిషియన్సీ అంత వస్తుంది. సో ఇట్ ఈస్ టేకెన్ సాఫ్ట్ పవర్ అని ఎస్పీని కిలో వాట్స్లో తీసుకుంటారు. వాటర్ పవర్ షుడ్ ఆల్సో బి టేకెన్ కిలో వాట్స్లో తీసుకుంటారు. సాఫ్ట్ పవర్ ఈజ్ ఆల్సో కామన్లీ రిప్రజెంటెడ్ యాజ్ పీ. సాఫ్ట్ పవర్ని పీగా డినోట్ చేస్తారు. సో వాటర్ పవర్ ఇన్ కిలో వాట్స్ అంటే డెన్సిటీ ఇంటూ జీ ఇంటూ క్యూ ఇంటూ హెచ్ బై 1000. రో అంటే 1000 kg per meter cube. సో సాఫ్ట్ పవర్ ఇన్ కిలో వాట్స్ బై వాటర్ పవర్ ఇన్ కిలో వాట్స్ అలా రాసుకుంటే సాఫ్ట్ పవర్ని పీగా డినోట్ చేస్తారు కాబట్టి పీ బై వాటర్ పవర్ అంటే రో ఇంటూ జీ ఇంటూ క్యూ ఇంటూ హెచ్ బై 1000. సో ఇక్కడ 1000 అనేది ఫైనల్గా ఓవరాల్ ఎఫిషియన్సీ అనే వాల్యూ దీనికి ఈక్వల్ అవుతుంది. సో ఈ 1000 వాల్యూకి సబ్ చేస్తే క్యాన్సిల్ అవుతుంది. డినామినేటర్ 1000 క్యాన్సిల్ అయితే పీ బై జీ ఇంటూ క్యూ ఇంటూ హెచ్గా కూడా రాసుకోవచ్చు. సో పీ ఈజ్ ఈక్వల్ సాఫ్ట్ పవర్, పీని సాఫ్ట్ పవర్ అంటారు. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ హైడ్రాలిక్ టర్బైన్స్. హైడ్రాలిక్ టర్బైన్స్ని ఏ విధాలుగా దేన్ని బేస్ చేసుకొని ఎన్ని విధాలు బేస్ చేసుకొని క్లాసిఫై చేశారు, ఒక్కొక్క దాంట్లో ఎన్ని ఉంటాయి, ఏమేమి ఉంటాయి అని చూద్దాం. సో ఫస్ట్ ఎనర్జీ అవైలబుల్ ఉంది అంటే ఇన్నర్ దగ్గర ఎనర్జీ అంత అవైలబుల్ ఉంది. ఇన్లెట్ ఆఫ్ ది టర్బైన్ దగ్గర ఎంత ఎనర్జీ అనేది ఉంది. దాన్ని బట్టి బేస్ చేసుకొని 2 types ఆఫ్ టర్బైన్స్ని డిజైన్ చేశారు. డైరెక్షన్ ఆఫ్ ఫ్లో త్రూ ద వెయిన్స్ దగ్గర ఫ్లో యొక్క డైరెక్షన్ ఏ విధంగా ఉంది, ఆ డైరెక్షన్ బేస్ చేసుకొని 4 టర్బైన్స్ని డిజైన్ చేశారు. నెక్స్ట్ హెడ్ ఎట్ ద ఇన్లెట్ ఆఫ్ ది టర్బైన్. ఇన్లెట్ ఆఫ్ ది టర్బైన్ దగ్గర వాటర్ యొక్క హెడ్ ఎంత ఉంది, దాన్ని బేస్ చేసుకొని 3 types ఆఫ్ హైడ్రాలిక్ టర్బైన్స్ డిజైన్ చేశారు. స్పెసిఫిక్ స్పీడ్ ఆఫ్ ది టర్బైన్. స్పెసిఫిక్ స్పీడ్ బేస్ చేసుకొని 3 types ఆఫ్ టర్బైన్స్ అనేది డిజైన్ చేశారు. సో ఫస్ట్ వన్ మనకి ఎనర్జీని ఇన్లెట్ బేస్ చేసుకుని ఏమేమి టర్బైన్స్ ఉన్నాయి. దాంట్లో ఏ ఇంపల్స్ టర్బైన్, బి రియాక్షన్ టర్బైన్. నెక్స్ట్ సెకండ్ వన్ డైరెక్షన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ రన్నర్ బేస్ చేసుకొని ఏమేమి ఉన్నాయి. దాంట్లో ఏ టాంజెంట్ ఫ్లో టర్బైన్, బి రేడియల్ ఫ్లో టర్బైన్, సి యాక్సియల్ ఫ్లో టర్బైన్, డి మిక్స్డ్ ఫ్లో టర్బైన్. నెక్స్ట్ హెడ్ అట్ ఇన్లెట్, హెడ్ని బేస్ చేసుకొని ఏమేమి టర్బైన్స్ ఉన్నాయి. ఏ హై హెడ్ టర్బైన్, బి మీడియం హెడ్ టర్బైన్, C1 లో హెడ్ టర్బైన్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఈ థర్డ్ వన్ అయిపోయింది. ఫోర్త్ వన్ స్పెసిఫిక్ స్పీడ్ని బేస్ చేసుకొని ఫస్ట్ వన్ లో స్పెసిఫిక్ స్పీడ్ టర్బైన్, B1 మీడియం స్పెసిఫిక్ స్పీడ్ టర్బైన్, C1 హై స్పెసిఫిక్ స్పీడ్ టర్బైన్. సో ఒక్కొక్క దాని డెఫినేషన్ చూద్దాం. ఇంపల్స్ టర్బైన్ అంటే ఏంటి, రియాక్షన్ టర్బైన్ అంటే ఏంటి అని. సో ఇఫ్ at the inlet of turbine the energy available is only kinetic energy, the turbine is known as impulse turbine. ఇన్లెట్ దగ్గర ఎనర్జీ అనేది ఓన్లీ కైనెటిక్ ఎనర్జీకి మాత్రమే ఉంటే అలాంటి టర్బైన్ ఇంపల్స్ టర్బైన్ అంటారు. సో యాజ్ వాటర్ ఫ్లోస్ ఓవర్ ద వెయిన్స్, the pressure is atmosphere from inlet to outlet of turbine. If at the inlet of turbine the water possesses kinetic energy as well as pressure energy, is known as reaction turbine. ఇన్లెట్ దగ్గర కైనెటిక్ ఎనర్జీని ప్రెషర్ ఎనర్జీగా మారుతుంది. ఇన్లెట్ దగ్గర కైనెటిక్ ఎనర్జీ ఇన్లెట్ దగ్గర కైనెటిక్ ఎనర్జీ ఎక్కడైతే డెవలప్ అవుతుందో దాన్ని ఇంపల్స్ టర్బైన్ అని అన్నారు. కైనెటిక్ ఎనర్జీ అనేది ప్రెషర్ ఎనర్జీగా ఎక్కడైతే మారుతుందో అలాంటి టర్బైన్స్ ని రియాక్షన్ టర్బైన్ అంటారు. సో అదేవిధంగా వాటర్ ఇస్ ఫ్లోస్ అలాంగ్ టాంజెంట్ టు రన్నర్కి టాంజెంట్ డైరెక్షన్లో వాటర్ ఫ్లో అనేది జరిగితే, ఏ డైరెక్షన్లో టాంజెంట్ డైరెక్షన్లో వాటర్ ఫ్లో జరిగితే
అలాంటి టర్బైన్స్ని టాంజెన్షియల్ ఫ్లో టర్బైన్స్ అంటారు. సో వాటర్ ఫ్లోస్ ఇఫ్ ద వాటర్ ఫ్లోస్ ఇన్ ద రేడియల్ డైరెక్షన్ టు ద రన్నర్కి రేడియల్ డైరెక్షన్లో వాటర్ ఫ్లోస్ అనేది రన్నర్కి రేడియల్ డైరెక్షన్లో జరిగితే అలాంటి వాటిని రేడియల్ ఫ్లో టర్బైన్స్ అంటారు. సో ఇఫ్ ద వాటర్ ఫ్లోస్ ఫ్రమ్ అవుట్వర్డ్స్ టు ఇన్వర్డ్స్ రేడియల్లీ ద టర్బైన్ ఈస్ ఇన్వర్డ్ రేడియల్స్. వాటర్ అనేది అవుట్వర్డ్ సైడ్ అవుట్ సైడ్ నుంచి ఇన్వర్డ్ సైడ్ బయట నుంచి లోపలికి వచ్చినప్పుడు రేడియల్గా బయట నుంచి లోపలికి వచ్చినప్పుడు వాటర్ ఫ్లో అనేది అలాంటి టర్బైన్స్ని ఇన్వర్డ్ రేడియల్ ఫ్లో టర్బైన్స్ అంటారు. ఇన్వర్డ్ రేడియల్ ఫ్లో టర్బైన్స్. వాటర్ ఫ్లోస్ రేడియల్లీ ఫ్రమ్ ఇన్వర్డ్స్ టు అవుట్వర్డ్స్ రేడియల్గా లోపల నుంచి బయటకు అనేది వస్తే అలాంటి టర్బైన్స్ని అవుట్వర్డ్ రేడియల్ ఫ్లో టర్బైన్స్ అంటారు. The water flows through the runner along the direction parallel to the axis of rotation of the runner. వాటర్ ఫ్లో అనేది రన్నర్కి along the direction of parallel to the axis of rotation of the రన్నర్ ఏ యాక్సిస్ రొటేషన్ అవుతుందో ఆ రన్నర్ రొటేషన్ అవుతున్న డైరెక్షన్కి ప్యారలల్ డైరెక్షన్లో అనేది వాటర్ ఫ్లో అనేది జరిగితే రన్నర్ రొటేట్ అవుతున్న డైరెక్షన్కి ప్యారలల్ డైరెక్షన్లో వాటర్ ఫ్లో జరిగితే డైరెక్షన్ ఆఫ్ ప్యారలల్ అలాంటి వాటిని యాక్సియల్ ఫ్లో టర్బైన్స్ అంటారు. ఇఫ్ ద వాటర్ ఫ్లోస్ త్రూ ద రన్నర్ ఇన్ ద రేడియల్ డైరెక్షన్ బట్ లీవ్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ప్యారలల్ టు ద రొటేషన్ ఆఫ్ ది రన్నర్ వాటర్ ఫ్లోస్ అనేది రన్నర్కి రేడియల్ డైరెక్షన్లో జరుగుతూ వాటర్ అనేది లీవ్స్ అనేది యాక్సిస్ ఆఫ్ రన్నర్ యొక్క రొటేషన్కి యాక్సిస్కి ప్యారల్గా జరిగినప్పుడు వాటర్ ఫ్లోస్ అనేది రన్నర్కి రేడియల్ డైరెక్షన్లో వస్తుంది. వాటర్ అనేది బయటికి వెళ్ళిపోవటం అనేది రన్నర్ యొక్క రొటేషన్ యొక్క యాక్సిస్కి ఆ డైరెక్షన్కి ప్యారల్గా జరుగుతుంది. అలాంటి వాటిని మిక్స్డ్ ఫ్లో టర్బైన్స్ అంటారు. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ కండిషన్స్ బేసుకొని టర్బైన్స్ ఆ టర్బైన్స్ యొక్క డెఫినేషన్స్ ఏ కండిషన్లో ఉంటే దాన్ని ఏ టర్బైన్ అంటారు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ క్లాస్ ఆఫ్ 5th యూనిట్ అబౌట్ టర్బైన్స్. రిమైనింగ్ క్లాస్ ఆర్ ఎక్స్ప్లెయిన్ టుమారో. థ్యాంక్ యూ సో మచ్.